అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నీకు ఉపదేశం చేస్తా. ఏం ఉపదేశం చేస్తానంటే, ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో ప్రతి విషయమందు కూడా నీకు నేను ఉపదేశం చేస్తాను. నీవు నడవవలసిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గమును నీకు బోధిస్తాను. ఎందుకంటే ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, కానీ నువ్వు నడవవలసిన అమూల్యమైన గొప్ప మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం నీకు బోధిస్తా. లోకమంతా చూసుకుంటే అంతే, అందరూ డబ్బు, ఆస్తులు, అంతస్తులు వీటిని కూడగట్టుకునే పనిలో ఉంటారు. ఆ మార్గంలో నడుస్తూ ఉంటారు. చాలామంది ఇంకా పనికిరాని చెత్త పనుల్లో నడుస్తారులే. చాలామంది ఇంకా త్రాగుడని, వ్యభిచారమని, ఇలా రకరకాల మార్గాల్లో నడుస్తున్నారు. అంటే ఈ లోకానుసారమైన జీవితంలో వాళ్ళ సుఖమేదో, సంతోషమేదో, వాళ్ళ శరీరిచ్చలేందో అవి చూసుకుంటున్నారు, ఆ మార్గాల్లో నడుచుకుంటున్నారు. కానీ నేను నీకు బోధించే మార్గము ఇలా ఉండదు. శ్రేష్టమైన గొప్ప మార్గం అది. కాబట్టి ఆ మార్గం గురించి నేను నీకు బోధిస్తాను. ఆ మార్గంలో ఎలా నడుచుకోవాలో నేను నీకు తెలియజేస్తాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదును. చూడండి, దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఇక్కడ ఈ మాటను పట్టుకొని చాలామంది వచ్చి, అబ్బా దేవుడు నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్తాడంట, అంటే నేను ఏదైనా దేవుడిని అడగచ్చు అని చెప్పి చాలామంది, ప్రభా నేను ఇట్లా పలానా బిజినెస్ ప్లాన్ చేస్తున్నా, ఏం చేస్తే డబ్బులు బాగా వస్తుంది చెప్పు ప్రభా, ఏం చేస్తే నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను, డబ్బులు బాగా లక్షలు కోట్లు వచ్చేలా నేనేం చేయాలి చెప్పు ప్రభా అని కొంతమంది అడుగుతారు. అది సరైంది కాదు. దేవుణ్ణి అడగడం ఎలా ఉండాలంటే, ప్రభా మీ చిత్తమైతే నేను ఇది ప్లాన్ చేయాలనుకుంటున్నాను బిజినెస్, మీ చిత్తమైతే జరిగించండి, లేదా వద్దు ప్రభా. ఎందుకంటే అది మీ చిత్తంలో లేకుండా నేను ప్రయత్నం చేసి ఏదో సంపాదించిన అనుకో, అది మీకు ఇష్టం లేదు కాబట్టి అది నిలవబడదు. అలాగే అది ఖచ్చితంగా నాకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది, నాశనాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అది నాకు వద్దు. మీ చిత్తానుసారంగా నేను ఎలా నడుచుకోవాలి చెప్పండి, ఏ బిజినెస్ చేయాలి, ఏం చేయాలి చెప్పండి అని అడగాలి. అప్పుడు ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ పనన్నా చేస్తుండు, ఎక్కడికన్నా వెళ్తుండు, ఏదైనా ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి అయితే నువ్వు అడగాల్సింది ఇదే, ప్రభా అలాంటి పని చేయబోతున్నా, మీ చిత్తమైతే నాకు సాయం చేయండి అంటే అప్పుడు ఆయన నీకు ఆలోచన చెప్తాడు. ఏం చేయాలని, ఎలా చేయాలని, ఎక్కడికి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళకూడదని అన్ని విషయాల్లో కూడా నీకు ఆలోచన చెప్తాడనమాట. మనం ఎలా అంటే మన సొంత నిర్ణయాలు మనం తీసుకునేసి మన ఆలోచనలన్నీ ఎతకు చెడబెట్టేసి, ప్రభా ఇదో నేను ఇలా అనుకుంటున్నాను, ఇదే నేను చేయాలి కాబట్టి మీరు ఆలోచన చెప్పండి, నాకు నేను ఏం చేయాలి నాకు ఆలోచన చెప్పండి అంటే, దేవుడు అది నా చిత్తం కాదు, నా చిత్తం వేరే ఉంది కాబట్టి నువ్వు అది చేయకూడదు, వేరే చేయాలి అని చెప్పేసి అంటే, అట్లా కాదు ప్రభా నేను ఇదే చేస్తాను, మీ ఆలోచన చెప్పండి అని చెప్పి అడుగుతారు. అట్లా అడగకూడదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దేవుడు కూడా చెప్పి తర్వాత సరే నీ ఇష్టం నైనా ఎట్టన్నా చేసుకో అని చెప్పేసి వదిలేస్తాడు. తర్వాత దెబ్బ తినేది నువ్వే. కాబట్టి దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాలి అంటే దేవుని ముందర మోకాలు వేసి నువ్వు అడగాలి. ప్రతి విషయం నువ్వు అడగాలి, ప్రభా నేనేం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అన్ని విషయాల్లో కూడా దేవుడిని అడగాలి. అప్పుడు ఆయన నీ మీద దృష్టి ఉంచి ఖచ్చితంగా నీకు ఆలోచన చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తానని కూడా చెప్తున్నాడు. నీ మీద ప్రత్యేకంగా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని చెప్తున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవునికి లోబడండి, దేవుని ఆలోచనను అడగండి, దేవుని చిత్తం ఏదైతే ఉందో మనం అడగండి. అడిగితే ఆయన చెప్తాడు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన నీకు ఏం ఉపదేశిస్తాడో అలా నడుచుకో. ఆయన ఏ మార్గంలో చెప్తే ఆ మార్గంలో నువ్వు వెళ్ళు. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. దేవుని మార్గంలో మనం నడవాలి, ఆయన బోధించింది మనం వినాలి, ఆయన చెప్పినట్టు మనము చేయాలి. అప్పుడే మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు మనము చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య, ఉదయకాల సమయంలో నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని చెప్పి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు దేవా.
ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ మాటలు నెరవేరునట్లు, వారందరూ మీకు లోబడినట్లు, మీ చిత్తానుసారంగా వారు నడుచున్నట్లుగా సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి మార్గాలు ఏర్పరచుకొని వాళ్ళ ఆలోచనలు బట్టి మీ వద్దకు వచ్చి ఖచ్చితంగా ఇదే చేయాలని వారు డిమాండ్ చేయకుండా, తండ్రి నా ఆలోచన కాదు, మీ చిత్తం ఏదైతే ఉందో అదే జరిగించండి అని మీ పాదాల చెంతకు రావడానికి, మీ మార్గాల్లో వారు నడవడానికి సహాయం చేయమని, కృపనందించమని దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.